MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. కాశ్మీర్లో మళ్ళీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందా? ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్పాయి? జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం టార్గెట్ చేసింది, వాటిని పేల్చేస్తుంది. దీంతో ఉగ్రవాదులు మరికొన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. పైగా కాశ్మీర్లో స్లీపర్ సెల్స్ కూడా యాక్టివేట్ అయ్యాయని చెప్తున్నారు. అందుకే భద్రతా బలగాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కాశ్మీర్లో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందులో 48 కేంద్రాల్లో టూరిస్టులకు ప్రవేశం లేదు. వాటిని ప్రభుత్వం మూసేసింది. అక్కడ భద్రతను సమీక్షించి అవసరమైతే సెక్యూరిటీని పెంచిన తరువాత టూరిస్టులకు ప్రవేశం కల్పించవచ్చు. అనుమానితులపై ఇప్పటికే ఫోకస్ పెట్టారు. ఇదంతా పాకిస్తాన్ వల్లే అని క్లియర్గా తెలుస్తోంది. చేయాల్సిందంతా చేసింది. ఇప్పుడు యుద్ధం అంశాన్ని ప్రస్తావిస్తోంది. యుద్ధం చేయాలని తెగ ఉబలాట పడుతున్న పాకిస్తాన్ అదే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే మనకు ఏమాత్రం అనుమానం రాకుండా వేయాల్సిన వేషాలని వేస్తోంది అక్కడి ISI. మన సైన్యం కదలికను తెలుసుకోవడానికి కొత్త ప్లాన్ అమలు చేస్తుంది. మన దేశ సైనిక పాఠశాల ఉద్యోగులుగా నటిస్తూ సరిహద్దు ప్రాంత మిలిటరీ సిబ్బందికి ప్రజలకు ఫోన్లు చేస్తుంది. అలా చేస్తే ఫోన్లో పాకిస్తాన్ కోడ్ కనిపిస్తుంది కదా అనుకోవచ్చు. కానీ మన మొబైల్ సిరీస్ నెంబర్ల నుంచే కాల్ వస్తున్నట్టుగా ఇక్కడ ఫోన్లపై డిస్ప్లే అవుతుంది. దీంతో అది పాకిస్తాన్ నెంబర్ అని గుర్తుపట్టే అవకాశం తక్కువ. ఈ విషయం తెలిసిన వెంటనే భారత్ అప్రమత్తమైంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ బార్డర్లో ఉంటున్న వాళ్ళను అలర్ట్ చేసింది. ఎవరైనా తెలియని వాళ్ళు సైన్యం గురించి సమాచారం అడిగితే అస్సలు చెప్పొద్దు అని కొన్ని సూచనలు కూడా చేసింది. సో ప్రతి క్షణం మన కదలికలను కనిపెట్టడానికి పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయినా యుద్ధం కోసం పాకిస్తాన్ ఎందుకు అంత తహతహలాడుతుంది? తెచ్చిన అప్పులకు వడ్డీయే కట్టలేని పరిస్థితి. మరి ఎంత పొగరెందుకు? దీనికి కారణం ఉంది. ఒకవేళ సమరం తప్పదు అనుకుంటే తనకు మద్దతు ఇచ్చేవారు ఎవరా అని అప్పుడే లెక్కలు కూడా వేసేసుకుంది. దీంతో ప్రస్తుతం తన వైపు ఎవరుంటారా అన్నది క్లారిటీ వచ్చింది. మరి మన వైపు ఉన్నది ఎవరు? యుద్ధం అనివార్యం అయితే పాకిస్తాన్కు అవసరమైన శక్తిని యుక్తిని ఇవ్వడానికి వెన్ను దన్నుగా నిలబడే దేశాలేవి? మనకు మద్దతునిచ్చే దేశాలేవి? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. పాకిస్తాన్ మాత్రం తనకు 3 దేశాలు మద్దతిస్తాయని బహిరంగంగానే చెప్పుకుంటుంది. ఇందులో చైనా పేరు ఎలానూ ఉంటుంది. ఇక మరొక దేశం టర్కీ. ఈ లిస్టులో అజర్బైజాన్ కూడా ఉంది. అయితే ఇరాన్, సౌదీ అరేబియా మాత్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోమని ఉద్రిక్తతలు వద్దని చెప్పాయి. చైనా, టర్కీ ఈ 2 దేశాలు పాకిస్తాన్కి ఎలాగో ఆయుధాలను సప్లై చేస్తాయి. దీంతోపాటు భద్రతా కారణాలు ఇంకా పాక్ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఆ దేశానికి మద్దతు ఇస్తామని చైనా తేల్చి చెప్పింది. చైనా, టర్కీ, అజర్బైజాన్ ఇవి ఎప్పుడు పాకిస్తాన్కే కొమ్ము కాస్తాయి. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఈ విషయంలో ఎవ్వరూ ఆశ్చర్యపోవడం లేదు. ఇక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC కింద డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్లో $1 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. ఒకవేళ యుద్ధం వస్తే తాను పెట్టుబడి పెట్టిన వాడరేవులపై మన దేశం అంటే భారత్ ఎక్కడ దాడి చేస్తుందో అని చైనా భయపడుతుంది. దాని భయానికి అర్థం లేకపోలేదు. ఎందుకంటే మన దేశం విమాన వాహక నౌకల్లో ఒక దానిని అరేబియా సముద్రంలో మోహరించింది. దీనివల్ల గ్వాదర్ నౌకాశ్రయానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చైనా టెన్షన్ పడుతుంది. అందుకే అత్యవసర పరిస్థితులు తలెత్తితే ప్రయోగించడానికి వీలుగా PL-15 మిస్సైల్స్ని ఇప్పటికే పాకిస్తాన్కి ఇచ్చేసింది. ఇలా పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తూనే పరిస్థితులు చక్కబడేలా 2 దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని సూక్తులు చెప్తుంది. అటు పాక్ కూడా టర్కీ తమకు 6 ఎయిర్ క్రాఫ్ట్లు ఇచ్చిందని, అందులో ఒకటి కరాచీలోను మిగిలిన 5 ఇస్లామాబాద్లోనూ ల్యాండ్ అయ్యాయని చెప్తుంది. అయినా టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు అమ్మడం కొత్త కాదు. ఇప్పటికే కొన్ని వార్షిప్స్ అమ్మింది. సో ఇప్పుడు కాశ్మీర్ విషయంలో తమ మద్దతు పాకిస్తాన్కి అని బహిరంగంగానే చెప్పింది. 2020లో జరిగిన ఓ యుద్ధంలో టర్కీ అజర్బైజాన్ను సపోర్ట్ చేసింది. ఇటు పాకిస్తాన్ కూడా అజర్బైజాన్కు మద్దతు ఇస్తూనే ఉంది. పైగా ఈ మధ్య ఆ 2 దేశాల మధ్య సైనిక సహకారం కూడా పెరిగింది. ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు, మిలిటరీ ఎక్సర్సైజులు ఇలాంటి వాటి విషయంలో ఆ 2 దేశాలు తమ బంధాన్ని బాగానే బలపరుచుకున్నాయి. ఈ దేశాల దన్ను చూసే
పాకిస్తాన్ ఎగిరెగిరి పడుతోంది. సో ఇప్పుడున్న లెక్కలను బట్టి మనకు స్నేహితులు ఎవరో శత్రువులు ఎవరో క్లారిటీ వచ్చినట్టే. చైనా, టర్కీ, అజర్బైజాన్ ఈ దేశాలన్నీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయని అర్థమైంది. ఇక మన వైపు ఎవరున్నారని చూస్తే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, అలాగే మన దేశానికి చిరకాల మిత్రుడు రష్యా, ఇవన్నీ మన దేశానికి మద్దతిస్తాయి. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితులను బట్టి చూస్తే ఇజ్రాయెల్ కూడా మనకే సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎవరు వెనుక ఎవరు ఉన్నారు అన్నది ఇప్పుడు లెక్క తేలినట్టే. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతుంది. ఎప్పుడు శాంతంగా ఉండే భారత్ ఈసారి యాక్షన్ ప్లాన్ అమలు చేసి వేగంగా చర్యలు తీసుకోవడంతో పాకిస్తాన్కి ఏమీ దిక్కుతోచడం లేదు. మన దేశం పెట్టిన ఆంక్షల దెబ్బకు దానికి దిమ్మ తిరుగుతోంది. యుద్ధం అంటూ ముంచుకొస్తే మునిగిపోతామని ఆ దేశానికి తెలుసు. దానికి బ్యాక్ నుంచి సపోర్ట్ చేసే చైనా, టర్కీ, అజర్బైజాన్ ఇలాంటి దేశాలు పూర్తి స్థాయిలో ఆ టైంలో సహకరిస్తాయని చెప్పలేం. అప్పుడున్న పరిస్థితులు బట్టి తూచన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే మనల్ని బెదిరించడానికి ఉన్న అన్ని అవకాశాలను పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. దీనిపై కేంద్రం కూడా చాలా సీరియస్గానే ఉంది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలం ఇవ్వకుండా క్లోజ్ చేయడానికి, పాక్ నౌకలు మన నౌకాశ్రయాలకు రాకుండా అడ్డుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవ్వడం ఖాయం. అది ఎలాగో కూడా చెప్తా. పాకిస్తాన్ విమానాలు మన గగనతలం దాటితేనే కౌలాలంపూర్, థాయిలాండ్, సింగపూర్, మలేషియా ఇలాంటి దేశానికి వెళ్ళడానికి సాధ్యమవుతుంది. మనం ఈ రూటు క్లోజ్ చేస్తే ఇక అంతే సంగతులు. పాకిస్తాన్ ఇప్పటికే దాని గగనతలంలోకి మన విమానాలు రాకుండా అడ్డుకుంది. దీనివల్ల మనం వేరే మార్గంలో ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇది ఖర్చును పెంచుతుంది. ఇప్పుడు మనం కూడా పాక్ విమానాలు అడ్డుకుంటే మనకన్నా పాకిస్తాన్కే నష్టం ఎక్కువ. అదెలా అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగా వారానికి దాదాపు 800కు పైగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్ళేవి. దీనివల్ల ఆ దేశానికి ఓవర్ ఫ్లైట్ ఫీజు రూపంలో $120,000 వచ్చేవి. సో ఇప్పుడు ఆ ఎయిర్ స్పేస్ మూసేసింది కాబట్టి ఆ డబ్బులు రావు. అంతెందుకు, 2019లో పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ ఇలాగే ఎయిర్ స్పేస్ మూసేసింది. మనల్ని ఆంక్షల చట్రంలో బిగించాలని ప్లాన్ చేసింది. దీనివల్ల అప్పట్లోనే పాకిస్తాన్కు సుమారు $100 మిలియన్ నష్టం వచ్చినట్టు తెలుస్తుంది. ఇది లెక్క. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి దాని శక్తి ఎంత, స్థాయి ఏంటి అనేది ఆలోచించి మాట్లాడాలి, పోట్లాడాలి. అయినా కయ్యానికైనా వియ్యానికైనా సమఉజ్జి కావాలంటారు కదా. మనకు పాకిస్తాన్ ఏ మాత్రం సమఉజ్జి కాదు. అందుకే ఇన్నాళ్ళు ఓపిక పట్టాం. అలాగని తోక జాడిస్తే కత్తిరిస్తాం, తొడగొడితే పొడగొడతాం, కలబడితే దాయాది పని ఖతం. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH